అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్రంలోని మనకి కోర్టు నుంచి అయితే జడ్జికల్ మినిస్ట్రల్ అండ్ సబార్డినేట్ పోస్టులు అయితే భర్తీ చేశారు తెలంగాణ కోర్టు నుంచి. సో మనకి ఇందులో క్వాలిఫికేషన్స్ అనేది కేవలం 10th క్లాస్ అర్హతతో అయితే ఇస్తున్నారు. అంటే 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ క్వాలిఫికేషన్ ఉండే ప్రతి ఒక్కరు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అందరూ అప్లై చేసుకోవచ్చు. 430కి పైగానే పోస్టులు అయితే ఉన్నాయండి. అన్ని జిల్లాలు అంటే తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల్లో ఉండే కంప్లీట్ పోస్టులు అయితే వివరాలు ఇక్కడైతే ఇచ్చారు. నేనైతే చెప్తాను చివరి వరకు అయితే చూడండి. ఓన్లీ 7th క్లాస్ 10th క్లాస్ కాబట్టి మేల్ అయినా ఫీమేల్ అయినా సరే 430 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఉండే వేకెన్సీ లిస్ట్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఏవైనా ఉంటే వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసి లేకపోతే వదిలేసింది. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూడండి ఏమి ఇచ్చారు మనకి. తెలంగాణ హైదరాబాద్ అని ఇచ్చారు కదా. నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఎప్పుడు ఇచ్చారు మనకి January 2nd. ఆల్రెడీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద తెలంగాణ జడ్జికల్ మినిస్ట్రల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అయితే ఇచ్చారు. సో ఇది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, applications are invited through online for direct recruitment to the post of office subordinate in the judicial district of state of Telangana as per the Telangana judicial ministerial and subordinate services అయితే ఇచ్చారు. సో మనకి శాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేసేసారు. స్టార్టింగ్ 19K నుంచి 58K అనేది ఇస్తారంట ఈ సబార్డినేట్ సర్వీస్లో ఉండే సబార్డినేటెడ్కి. సో ఇది వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండే మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అది అండ్ ఇక్కడైతే చూసేయండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. January అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ఎప్పుడు January 8th నుంచి అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే January 31st midnight వరకు కూడా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట. సో ఎప్పుడు కూడా మనకి తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఒక్కొక్క జిల్లాల్లో రిలీజ్ చేసుకుంటూ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో వాళ్ళు మొత్తం టోటల్ అన్ని జిల్లాల్లో ఉండే పోస్టులు వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చేసారు. చాలా మంచి ఆపర్చునిటీ అండి, కాబట్టి యూస్ చేసుకోండి. చాలా బెటరు, చాలా వేకెన్సీస్ కూడా ఒకేసారి ఇచ్చారు. 400కి పైగా అంటే తక్కువేం కాదు, కాబట్టి అప్లై చేసుకోండి. అండ్ ది డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ విల్ బీ హోస్టెడ్ ఇన్ ద హైకోర్ట్స్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇది tsh.gov.in అయితే ఇచ్చారు కదా. అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు కీప్ దెమ్సెల్వ్స్ అప్డేటెడ్ అండ్ ఆల్ ది స్టెప్స్ రిజల్ట్స్ యూటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ లింకు మీరు క్లియర్గా చూసి అన్ని చదివి అప్లై చేయండి అంటున్నారు. సో అది అండ్ ఇక్కడ చెప్పాను ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ డేట్స్. మనకి ఈ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ద నోటిఫికేషన్ ఎప్పుడంటే January 2nd రిలీజ్ చేశారు. అండ్ మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే January 8th నుంచి January 31st వరకు అయితే ఉంటుంది. సో అది అండ్ మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఫర్ ద జడ్జికల్ మినిస్ట్రల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అయితే ఇచ్చారు కదా. లీగల్ సర్వీస్ అథారిటీ మనకి స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చారు కదా, అది ఎప్పుడంటే February 10th ఉంటుంది. సో మనకి క్లోజింగ్ డేట్ అంటే ఇవన్నీ కలుపుకొని February 25th అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో అక్కడి నుంచి మనకి జాయినింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అది ఒకటి ఇచ్చారు. అండ్ మనకి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఆఫ్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే డేట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ ద డ్యూ కోర్స్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఏప్రిల్ అంటే మీకు ఏంటంటే ఈ January 31st అంతా కంప్లీట్ అయిపోయి ఫిబ్రవరిలో అన్ని నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ ఉంటుందంట. టెంటేటివ్గా చెప్పారు, పక్కా అని చెప్పట్లేదు, టెంటేటివ్గా పెట్టే ఛాన్స్ అనేది ఉంటుందంట. సో అది అండ్ వేకెన్సీ
పొజిషన్ ది డీటెయిల్డ్ డైరెక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మొత్తం టోటల్గా చూపిస్తాను చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక్కొక్క జిల్లాల వారీగా. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్ట్ ఇచ్చాడు చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ అంట. చూడండి 7th to 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 7th లేకపోతే మినిమం 10th అంటే 7th అనేది మనకి ఓల్డ్ అప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు 10th మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటే చాలు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. సో అది 10th క్లాస్ క్వాలిఫై అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ కూడా, ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా అడుగుతారు, కామెంట్ చేస్తారు. బట్ ఏంటంటే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అండ్ 5% కానీ 7% కానీ అదర్ అంటే పక్క రాష్ట్రాల వారికి రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. బట్ ఎక్కువగా అయితే వాళ్ళ లోకల్ క్యాండిడేట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అదర్ పక్క రాష్ట్రాల వారికి ఒక 5% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని పక్క రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే వదిలేసేయండి అది. అండ్ ఇంకా చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 34 years అయితే ఏజ్ అనేది ఇచ్చారు. 34 ప్లస్ SC ST వాళ్ళైతే 5 years అంట. సో 39 years వరకు కూడా SC ST వాళ్ళకు ఉంది ఎలిజిబిలిటీ. అండ్ మనకి ఓబీసీవి అంటే టోటల్గా సారీ అండి, ఓన్లీ SC ST వాళ్ళకే కాదు, SC ST BC EWS అన్ని క్యాండిడేట్స్కి కూడా 5 years ఇచ్చారు. సో అందరికీ కూడా 39 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది. అండ్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి వేరేగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఖచ్చితంగా OMR బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. OMR బేస్ ఎగ్జామ్తో పాటు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మీకు జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే చూడండి మనకి ఇవి టోటల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే పూర్తిగా ఈ వీడియోలో చూపించలేను, బట్ కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను కాబట్టి మీ యొక్క జిల్లాల్లో అంటే మీ జిల్లాల్లో ఉండే పోస్టుల వేకెన్సీ మీరే చూడండి. నేను చెప్పడానికి వీడియో లెంత్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ అనేది చూసేయండి. మనకి ఆదిలాబాద్లో ఉండే వేకెన్సీ మొత్తం 10 అయితే ఉన్నాయి. 4 ఉమెన్కి ఉన్నాయి, 6 మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి ఆదిలాబాద్. అండ్ ఇక్కడ ఏంటి కొత్తగూడెం 4 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి హైదరాబాద్ CBN ఇచ్చారు కదా, ఇవి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి సిటీ సివిల్ కోర్ట్ అంట హైదరాబాద్లోనే మొత్తం టోటల్ 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇలా. అండ్ మనకి ఏంటంటే సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇచ్చారు, అక్కడ ఎన్ని ఉన్నాయి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అండ్ అలా అండ్ హనుమకొండలో 12 వేకెన్సీ. అండ్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడైతే టోటల్ 3 వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జనగాన. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 11 వేకెన్సీ. ఇట్లా మీరు మొత్తం టోటల్ అనేవి ఉన్నాయండి ప్రతి జిల్లాల వారికి కూడాను. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం అవుతుంది, వీడియోలు అంతే కూడా అయిపోద్ది, మీకు చిరాకు వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను కదా, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.